ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. తపాలా బిళ్లల సేకరణ మంచి అలవాటుగా మార్చుకోవాలి. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పిలుపు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం. ప్రజలకు కరపత్రాలను అందించి అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వనమాడి. పర్యాటకంగా బీచ్ పార్క్ అభివృద్ధికి చర్యలు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. జీఎస్టీ ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి చేరేలా ట్రేడర్స్ కృషి చేయాలి. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఫిలాటలీ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు వివిధ అంశాలపై విజ్ఞానాన్ని పెంచుకోవచ్చునని జిల్లా అటవీ శాఖ అధికారి కె రామచంద్రరావు, పోస్టల్ డిపార్ట్మెంట్ AC అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యకళ మందిరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కాకినాడ డివిజన్ ఆధ్వర్యంలో ఫిలాటలీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కాకినాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కె కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అటవీ శాఖ అధికారి కె రామచంద్రరావు, విశిష్ట అతిథిగా పోస్టల్ డిపార్ట్మెంట్ AP అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజులు పాల్గొని ఫిలాటలీ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మై స్టాంప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 10,000కు పైగా పోస్టల్ స్టాంపులు, కార్డులు, కాయిన్స్ ప్రదర్శనలో పెట్టడం జరిగిందన్నారు. నేటి విద్యార్థులకు సోషల్ మీడియా తెలిసినంతగా అత్యంత పురాతనమైన పోస్ట్ ఆఫీస్ గురించి తెలియకపోవడం విచారకరమన్నారు. విజ్ఞానంతో పాటు మన చరిత్రను తెలుసుకునే అవకాశం లభించే ఈ ఫిలాటల్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖను ఆయన అభినందించారు. మన చరిత్ర, మన సంస్కృతి వైభవాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. దీని ద్వారా భారతదేశ చరిత్రపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. ఎంతో కష్టపడితే కానీ పురాతన స్టాంపులు, కార్డులు సేకరించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా నేటి తరానికి చరిత్రను అందించే అవకాశం లభించిందన్నారు. ఈ ప్రదర్శనలో బ్రిటిష్ కాలం నుంచి నేడు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు, కార్డులు, విదేశీ స్టాంపులు ఇలా 10,000కు పైగా ప్రదర్శించినట్లు వారు తెలిపారు. పోస్టల్ స్టాంపులు, కార్డులు, పోస్టల్ చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సెమినార్, స్టాంప్ డిజైనింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ రమణమూర్తి, KPL VS మూర్తి, పోస్టల్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. to the nook and corner of the country. So even in this digital era, ఎక్కడైతే టెక్నాలజీ రీచ్ అవ్వలేదో ఒక పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ఖచ్చితంగా రీచ్ అవుతున్నారు. సో ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నది త్రూ పోస్టల్ సర్వీసెస్ ద్వారానే మనం అచీవ్ అవ్వగలుగుతున్నాం. సో పోస్టల్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ గురించి ఎంత చెప్పుకున్నా తప్పే. వారు ఈ డిజిటల్ ఎరాలో మోస్ట్ డౌన్ ట్రాడెన్ పీపుల్, లేకపోతే మోస్ట్ ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న ట్రైబల్స్, వారందరికీ కూడా చక్కటి సర్వీసెస్ అందిస్తున్నారు. వారి ద్వారా ఈ కిలోత్సవం 2025 జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఫిలాటలీ అన్నది ఇట్స్ ఏ హాబీ. సో వేర్ వి కలెక్ట్ స్టాంప్స్, కాయిన్స్, anything related to
మెయిల్స్. సో ఇందులో ఏమంటే ఒక స్టాంప్ అన్నది ఇట్ టెల్స్ ఏ స్టోరీ, బీట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కావచ్చు, లేకపోతే మోర్ రిలేటెడ్ టు నేచర్, మాకు రిలవెంట్గా ఉన్న నేచర్ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అలాగే నేషనల్ పార్క్, శాంక్చురీస్, వీటన్నిటినీ కూడా ఒక పోస్టల్ స్టాంప్ అలాగే ఎన్వలప్ తెలియజేస్తుంది. వారితో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిన్న డిస్కస్ చేసినప్పుడు కూడా సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేశాను, కాకినాడ జిల్లాలో ఫారెస్ట్ ప్రొటెక్షన్కి అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఇంకా నేచర్ గురించి అవగాహన, అవేర్నెస్ లెవెల్స్ పబ్లిక్లో పెంచడానికి డిపార్ట్మెంట్ వారి సహకారం ఖచ్చితంగా తీసుకుంటాం. కాకినాడ నుంచి కూడా కొంతమంది పిల్లలు 12వ తారీఖు ఎగ్జామ్ రాయిపోతున్నారు. చిన్నారు చదువుకున్నటువంటి పిల్లలు పరీక్ష రాసినట్లయితే వారికి స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే ప్రైజ్ మనీ ఒక 25,000 రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ మనీ ఇస్తారు. నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారికి 50,000 ప్రైజ్ మనీ ఇస్తారు. అలాగే మనకి దాయాకర్ అనేటటువంటి కాంపిటీషన్ కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. అది మనకి డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా రాయొచ్చు దాన్ని. ఒక ఎన్వలప్ కవరు, ఒక ఇన్లాండ్ కవరు తీసుకొని మేము ఒక థీమ్ చెప్పాము ఈ సంవత్సరం. మీరు పోస్ట్ ఆఫీస్ వారికి ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే మా సూపరింటెండెంట్ గారిని వారికి సంప్రదించినట్లయితే థీమ్ దాని వివరాలన్నీ చెప్తారు. సో ప్రజలు 18 సంవత్సరాలు దాటిన వారు రాయొచ్చు, పిల్లలు 18 సంవత్సరాల లోపు వారు రాయొచ్చు. దానిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన వాళ్ళకి 1, 2, 3 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ప్రైజెస్ 10,000, 6,000, 3,000 అలా ఇస్తాం. అలాగే కేంద్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా ఎవరైనా కాంపిటీషన్ ఫేస్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మన ఏపీ నుంచి కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళకి కూడా మంచి క్యాష్ ప్రైజ్ రావడం జరుగుతుంది. ప్లస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వస్తుంది. సో డిపార్ట్మెంట్ పిల్లలకి పెద్దలకి వీటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పి మీకు తెలియజేయడం కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫిలాటలీ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం, ఇలాంటి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే ఫిలాటలీ డిపాజిట్ ఖాతాలను ప్రారంభించడం, అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన అనేటటువంటి సేవింగ్స్ డిపాజిట్ని డెవలప్ చేయడం కోసం ఎలాంటి ఎగ్జిబిషన్స్ తాలూకా ఎలాంటి పెట్టి చేయడం. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు కుటుంబ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని, కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించి గత ప్రభుత్వ కాలంలో ఉన్న ధరలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 విధానం తర్వాత వస్తువులు లభిస్తున్న ధరలతో పోల్చి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకులు ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణకు దేశంలో మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారులకు అమ్మకాలు పెరిగాయని, ప్రతి సామాన్య కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా జరుగుతుందన్నారు. రోజువారీ ఉపయోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని, ప్రజలందరూ ఈ జీఎస్టీ ద్వారా అందుతున్న లాభాలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కుటుంబ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు గదుల సాయిబాబా, చింతలపూడి రవి, దంగేటి సతీష్, పంతాడి రాజు, నల్లూరి శ్రీనివాస్, ఏవిడి మెంటరావు. ఆయన మందులు కొనుక్కుంటున్నాడు, నెలకి 3,000 అవుతుంది నాకు. ఆ 3,000 కూడా ఈ నెలలో జీఎస్టీ తగ్గించిన తర్వాత వెళ్ళి కొనుక్కుంటే 2,450 రూపాయలు అయ్యింది. 550 రూపాయలు తగ్గిందని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈరోజు మెడికల్గా ఎంతోమంది ఈరోజు మందులు కొనుక్కుంటూ ఉంటారు నెలవారీ. అలాంటి వాళ్ళకి ఎంత సేవ్ చేస్తుందండి ఈ ప్రభుత్వం. చాలా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఆ షాప్ యజమాని వచ్చి మాకు దండలు వేసి సన్మానం చేసి, ఈరోజు మా షాపులో కుర్రోళ్ళందరూ కూడా జీఎస్టీ తగ్గిన తర్వాత చాలామంది సైకిల్ మీద వచ్చేవారండి, బళ్ళు కొనుక్కున్నారండి. ఈరోజు 3 కొనుక్కున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజున నువ్వు కొనుక్కున్నామా, ఓకే. అదేవిధంగా వాళ్ళే కాదండి, బళ్ళే కాదండి, ఈరోజు చాలామంది ఈరోజు చాలా సేవింగ్స్ జీఎస్టీ తగ్గిన తర్వాత మేము నెలవారీ కొనుక్కునే సామాన్లో చాలా మట్టికి సేవింగ్స్ వచ్చాయని చెప్పి ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయండి మా ద్వారా అని చెప్పి ప్రజలు కోరుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున చాలా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అందుకే ఇది ప్రజలకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు అనే ఆలోచనతో ఈ రోజున ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ రోజున ఏదైతే ఈరోజు
సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్యక్రమం రూపొందించుకుంటే ఈరోజు ఈ మొట్టమొదటిగా ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో గందిబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని మెయిన్ రోడ్ల వ్యాపార కూడల్లో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రతిరోజు కూడా కార్యకర్తలు నాయకులు కూటమి నాయకులందరూ కలిసి డివిజన్ వేదికకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది. కాకినాడ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ పనులు పూర్తి చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కౌడా బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 4.58 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కౌడా బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ కాకినాడ బీచ్ అభివృద్ధి చేయడంలో ప్రజలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందుతారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి ప్రజలు ఎంజాయ్ చేయాలని ఆమె సూచించారు. పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ సుమారు 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ మాట్లాడుతూ కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ప్రాంతంలో ఉన్న బీచ్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తాను తొలిసారిగా శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి ప్రాంతం నుంచి ఒక ప్రత్యేక విజన్తో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కౌడా నిధులతో బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, సుమారు 4.58 కోట్లతో బీచ్ పార్క్ను ఈట్ స్ట్రీట్, రోడ్డు, లైటింగ్, బెంచీలు, టాయిలెట్లు, బోరు, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు దీన్ని మానిటరింగ్ చేసి ఇక్కడ పని పూర్తి అవ్వాలనేటువంటిది పదే చెప్పడం వల్ల ఇక్కడ ఎవరైతే ఇక్కడ కూడా వైస్ చైర్మన్గా ఉన్నారో మన జేసీ రాహుల్ మీనా గారు కూడా నిరంతరం ఇక్కడ ఈ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారు వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన బీచ్ చాలా వర్స్ట్ కండిషన్గా ఉండేది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కలిపి బీచ్ని సుందరవనంగా తయారు చేయాలని కలెక్టర్ గారు పదే చెప్పడం, ఒకే రోజు 3,26,00,000 రూపాయలు శాంక్షన్ చేసి గతంలో కూడా చేయడం జరిగింది. ఏవైనా చాలా ఆనందంగా ఉంది. మన కాకినాడ పట్టణంలో కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది యాక్చువల్గా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని అందరూ అనుకోవడం జరిగింది. అందుకే కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఇంకా సార్ కొద్దిగా వివిధ పల్లెము వంటి వల్ల స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలతో కలిపి రోజు, ఎందుకంటే ఇది అనునిత్యం ప్రజలు ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుబాటు వల్ల కొద్దిగా అర్జెంటుగా ప్రారంభించుకోవడం జరిగింది. కేటాయించి కూడాలో ఇచ్చిన 1 ఇయర్లోనే, అంటే 1 ఇయర్ కూడా ఇంకా కంప్లీట్గా కాలేదు, అంతలోకి ఆయనకి పార్టీ డీసీబీ చైర్మన్గా బాధ్యత అప్పచెప్పింది. ఆ 1 ఇయర్లోనే ఆయన సహకారంతో మొత్తం ఇదంతా సాధించుకోగలిగాం. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన జేసీ గారికి, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారికి, మా ఎమ్మెల్యే నానాజీ గారికి, కూడా చైర్మన్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ, ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది సార్ ఇది? పబ్లిక్ ఓపెన్ స్టార్టెడ్, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 20 రూపీస్ ఇస్ ద నామినల్ ఫీ. ఎందుకంటే 20 రూపీస్ కూడా దేనికి అంటే అది కంటిన్యూస్ మెయింటెనెన్స్ అవసరం. అది వర్కింగ్ కండిషన్లో ఉన్నది డిస్మాంటిల్ చేసి, అంటే ఫ్లైట్ లైఫ్ అయిపోయింది కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్. రాజమండ్రి కానివ్వండి, అమలాపురం కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, ఇక విజయవాడ, ఎక్కడి నుంచి అయినా సరే స్కూల్ పిల్లలు అయితే మాత్రం కంపల్సరీగా ఇది ఒక్కసారి వచ్చి ఎక్స్కర్షన్ లాగా వచ్చి, బయట ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్స్కర్షన్స్, అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు డేలోనే 1 డేలోనే కొంచెం సమయం కేటాయించి ఈ టీచర్స్ అందరూ కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కూడా దీన్ని చూపించిన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇక్కడ మరి సీ బోట్ రైడ్స్ కానీ ఇలాంటి ఎన్నో కొత్తవి తీసుకొచ్చి పర్యాటక రంగంలో పర్యాటకులనే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మరి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని కూడా, ఈరోజు హోటల్ రంగాన్ని కూడా మరి మన ఎన్నో విధాలుగా మరి అభివృద్ధి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి కాకినాడ బీచ్ని మరింత సుందరంగా మరి అభివృద్ధి చేసినందుకు భవిష్యత్తులో, ఎందుకంటే వీకెండ్ 500, 1000 అని చెప్తున్నారు. మరి నానాజీ గారిని, ఎంపీ గారిని, మన అలాగే అధికారులు చేసే గారిని కోరేది ఇంచుమించు సుమారు 5000 మంది తక్కువ కాకుండా ప్రతి వీక్ వచ్చేలాగా అన్ని రకాలుగా పెద్దలకి, పిల్లలకి మరి అన్ని అందుబాటులో తెచ్చేలా, గేమింగ్సే కాకుండా
పెద్దలకు కూడా మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి కాకినాడ బీచ్ని ఇంకా ముందు మరి చుట్టుపక్కల ప్రాంతానికే మరి వైజాగ్ తర్వాత మరి కాకినాడ బీచ్ని అత్యంత ఎక్కువ పర్యాటకులను ఆకర్షించే విధంగా మరి తీర్చిద్దామని కూడా చైర్మన్ బాబు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, మన ఎంపీ గారు, జేసీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, సో అందరూ కూడా అంటే వాళ్ళందరూ ఎఫర్ట్ కూడా పుట్టాన్ చేసి కాకినాడకి పాత అంటే మళ్ళీ ఒకప్పుడు ఏంటంటే కాకినాడ ఒకలా ఉండేది, మధ్యలో అంతా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. ఈ రోజు మళ్ళీ కాకినాడ ద బెస్ట్ సిటీ ఆఫ్ ద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టే కాదు, రాబోయే రోజుల్లో మన స్టేట్లో కూడా ద బెస్ట్ సిటీ అండ్ టౌన్గా పేరు తెచ్చుకుంటుంది. అలాగే బీచ్ని కూడా క్లీన్ చేసే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేశారన్నారు. ప్రభుత్వంతో పాటు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీట్నెస్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే రేపన్న రోజు మనకు ఒక హెల్దీ లైఫ్ అది ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కరి బాధ్యత. సో ప్రభుత్వం మనకు చేయవలసింది చేస్తుంది. అలాగే మనం ప్రభుత్వానికే కాదు, మన రాష్ట్రానికి, మన ఊరికి ఎన్వైరన్మెంట్ పట్ల మన బాధ్యత ఏదైతే ఉందో అది కూడా మనం నిర్వహించాలి. సో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బీచ్ పార్క్ అందరూ కూడా ఉపయోగించి ఇక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని. GST 2.0 ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి చేరే విధంగా ట్రేడర్స్ కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషన్ అనపర్తి కళ్యాణి పిలుపునిచ్చారు. కాకినాడ వెంకటనగర్లో గల కాకినాడ కెమిస్ట్రీ డ్రగిస్ట్ అసోసియేషన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో GST 2.0 అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి GST అవగాహన కార్యక్రమాల ఇన్ఛార్జ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగాను, GST సూపరింటెండెంట్ సరళ విశిష్ట అతిథిగాను, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథిబాజీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన GST సంస్కరణల కారణంలో నేడు భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. GST సూపరింటెండెంట్ సరళ మాట్లాడుతూ ప్రభుత్వం 4 స్లాబ్ల విధానాన్ని తొలగించి 3 స్లాబ్ల విధానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు, ట్రేడర్స్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథిబాబుజీ మాట్లాడుతూ GST 2.0 వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీ, బీజేపీ సీనియర్ నాయకులు ఉపాడ కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, వేటుకూరి సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తాన్ నవీన్, చోడిశెట్టి రమేష్ బాబు, జ్యోతుల రాజేష్, దాట్ల కృష్ణవర్మ, యార్లగడ్డ రామ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎడిది కృష్ణ, యువ నాయకుడు కుండల హేమంత్ ప్రభు, గుటూరు పద్మ, ట్యాక్స్ ప్రాక్టీషన్ చిందగం సుహాసిని, మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి, సెక్రటరీ సాయిరం వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, ట్రేడర్స్ పాల్గొన్నారు. ఒకప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా సరే, లేకపోతే ఏదైనా చేయాలన్నా సరే, ఇప్పుడు ఈ ఇయర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ప్లాట్ఫామ్స్ కాకపోయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ ఇయర్ చేసినట్టు దసరా సేల్ ఎప్పుడు చేయలేదు. కానీ మనం ఎంత కాంపిటేటివ్గా ఎదుర్కొ వస్తూ ఉన్నాం. ఈ GST స్లాబ్ సిస్టంలో 2.0 అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులు కూడా నేను వినపం చేస్తున్నాను మీ అందరికీ. మీరు ఎవరు వచ్చిన వారిని మీరు GST తగ్గిందమ్మా, దీనివల్ల ప్రైస్ తగ్గింది అనే విషయం కూడా మీరు పర్సనల్గా తెలియజేయాలి. కొన్ని చోట్ల GST తగ్గింది, దాని MRP, దాని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ పాత రేట్ ఉంది, ప్రజెంట్ అయితే కనుక మనం తగ్గించలేనటువంటి అంశాలు కూడా స్టార్టింగ్ జరిగాయి. దానివల్ల కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. అటువంటి అన్నీ కూడా స్లో డౌన్ అయినాయని కూడా మనం అందరం గ్రహించాం. ఈ కొత్త సిస్టమ్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఏదైనా అంశాలు ఇంకా తెలియజేయాల్సి ఉంటే కనుక మన భారతీయ జనతా పార్టీ పెద్దలు, అదేవిధంగా ముఖ్యులు అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా ట్రేడర్స్ సంబంధించినటువంటి ముఖ్యులు కూడా ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఒపీనియన్స్ కూడా మేము లాస్ట్లో కంపల్సరీగా తీసుకుంటాం, మేము కూడా తెలుసుకుంటాం. కానీ దయచేసి మేము మమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉన్న పెద్దలు, శాసనసభ్యులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ ఉన్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మ్యాక్సిమం 35% నుంచి తగ్గించినట్లయితే ప్రజలకు సౌకర్యం, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అనేటువంటి నమ్మకం చాలామంది వ్యాపారస్తులకు ఉంది. ఇప్పుడు ఎలాగైతే మీరు GST ఎందుకు తగ్గించారు, ఆదాయం పెరుగుతుంది, హెరాస్మెంట్ ఉండదు, ఫ్రీగా ట్యాక్స్ కడతారనేటువంటి దృష్టితోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మా వ్యాపార వర్గాలు అనుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా మ్యాక్సిమం 20-25% పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ మీటింగ్లో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీజేపీ నాయకులకి హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటూ చాలా ప్రోడక్ట్స్ని 5% తీసుకురావడం జరిగింది. చాలా వరకు 0 కూడా తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా
నిత్యావసర వస్తువుల ధరలని 18% ఉన్నదాన్ని 5%కి తీసుకురావడం జరిగింది. దానివల్ల సామాన్యుడికి చాలా వెసులుబాటు కలిగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆహార పదార్థాలు ఏమన్నా, ఆహార ఉత్పత్తులు ఏమన్నాయో వాటన్నింటినీ కూడా 12% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు, అనేక ప్రోడక్ట్స్, ముఖ్యంగా కిట్స్, ఆ కిట్స్ అన్నిటిపైన కూడా 18% ఉన్న జిఎస్టీని 0%కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కిట్స్ కొన్నింటిని 12% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ఇక ప్రధానమైన లబ్ధి చేకూర్చిన రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చి 18% నుంచి 5%, దాదాపు 13% అక్కడ డిఫరెన్స్ కనిపించింది. మొన్న రంగంపేటలో నేను కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు రైతులు 2 ట్రాక్టర్స్ కొనుక్కొచ్చి నా చేత ప్రారంభోత్సవం చేయించారు. ఒక ట్రాక్టర్కి లిటరల్గా 90,000 బెనిఫిట్ వచ్చింది ఒక రైతుకి, మరొక ట్రాక్టర్కి 70,000 బెనిఫిట్ వచ్చింది. అంటే దాదాపుగా 13% ఆ రోజు రైతులు మాకు రేట్లు తగ్గుతాయి. తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ట్రేడ్ అసోసియేషన్స్ ముఖ్యంగా ఈ తగ్గింపు అన్నది కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మెడిసిన్స్ అనుకోండి, చాలా వరకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఒక 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఇంతకుముందు 12%, 5% ఉండే వాటి అన్నింటినీ 0% చేయడం జరిగింది. అలానే మిగిలిన 12% ఉండే మెడిసిన్స్ అన్నింటినీ 5% తీసుకురావడం జరిగింది. డయాగ్నోస్టిక్ కిట్స్ వాటన్నింటినీ, సర్జికల్ ఐటమ్స్ వాటిని కూడా 12% నుంచి 5% తీసుకురావడం జరిగింది. మెడికల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, వీటి మీద 18% ఉండే ట్యాక్స్ని పూర్తిగా ఎగ్జామ్ట్ చేశారు, అంటే 0% అయింది. సో అది చాలా వరకు హెల్త్ రీత్యా జనానికి, ప్రజలందరికీ ఉపయోగపడే మా సవరణ ఇది. 28% నుంచి 18% వచ్చింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కోసం 158 కోట్లతో MR లైనక్ మిషన్ ఏర్పాటు చేసి రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది పలికామని హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్టులు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ M. సునీత తెలిపారు. కాకినాడలోని స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సునీత మాట్లాడుతూ భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి తాము MR లైనక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామని వివరించారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ DGM సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ N. బాల వీరభద్ర, అసిస్టెంట్ మేనేజర్ N. శివకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూనిట్ నుంచి ఇక్కడికి ఆంకాలజీలో రేడియేషన్ ఆంకాలజీలో కొత్తగా ఒక డివైస్ వచ్చింది, MR లైనక్ అనేసి. అది ఇప్పటి వరకు మొత్తం వరల్డ్లో ఓన్లీ 10 డివైసెస్ ఉన్నాయి. ఆ డివైస్ విలువ వచ్చేసి 158 కోట్లు. ఆ డివైస్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి ప్రజానికానికి, ఇండియాలో మనము ఇవాళ రోజు ఇది ఒకటే డివైస్ ఉంది. ఈ డివైస్ తోటి ప్రజలకు ఎటువంటి డిజీజ్ కండిషన్లో యూస్ఫుల్ అవుతుంది, ఎలా పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి మనం సపోర్ట్ చేయగలమో అవి చెప్పడానికి సునీత డాక్టర్. CT స్కాన్ కానీ వీటిల్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ ఎక్కువ క్లారిటీగా కనిపించదు. MRIలో ఏంటంటే సాఫ్ట్ టిష్యూ చాలా నీట్గా కనిపిస్తుంది. అప్పుడు ఆ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్తూ అంటే కిరణాలు అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్ అన్నిటినీ రేడియేషన్ నుంచి తప్పించడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది.
సో ఇనీషియల్గా మేము ఈ 2.5 years నుంచి ఈ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వస్తున్నాము ఎంఆర్ లినాక్ మీద. ఎటువంటి క్యాన్సర్ పేషెంట్నైనా, అంటే ఎస్పెషల్లీ ప్రాస్టేట్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఇంకా లంగ్ క్యాన్సర్స్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ, హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ కానీ, ఇలాంటి ట్యూమర్స్ అన్నిట్లోనూ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మేము దాదాపుగా ఒక 550 పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము. ఈ పేషెంట్స్ డేటా అంతా కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేయటము, వాళ్ళు కూడాను చాలా సంతోషపడ్డాము. అంటే వరల్డ్ వైడ్లో ఒక 10 to 20 మెషిన్స్ మాత్రమే ఫంక్షనల్లో ఉన్నాయి. కొన్ని మెషిన్స్ ఉన్నాయి కానీ చాలామంది వాడట్లేదు, ఎందుకంటే దీంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనము మ్యాన్ పవర్ని ఎక్కువగా పెట్టి చాలా మంది పేషెంట్స్కి, అండ్ మన పేషెంట్సే కాకుండా ఇతర దేశాల నుంచి కూడాను పేషెంట్స్ ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడాను చాలా హ్యాపీగా వెళ్ళటము, ఆ రిజల్ట్స్ అన్నీ కూడాను మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొని రావటము అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మన పేషెంట్స్ సర్వైవల్స్ కానీ, అవుట్కమ్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఈ పద్ధతిని, అంటే ఇలాంటి ఒక ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది హైదరాబాద్లో, ఈ హైటెక్ సిటీ సెంటర్లో మాత్రమే ఉంది ఇది, యశోద హాస్పిటల్లో. అయితే ఇది అందరికీ తెలియాలి అనేసి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలి అనేసి ఒక ఊరున తిరుగుతూ వస్తున్నాము. అందుకని ఇప్పుడే జస్ట్ ఒక పొద్దున రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇటు కాకినాడకు వచ్చాము. సో దీనికి సంబంధించిన ఏదన్నా మీకు డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ చెప్పగలను. 71వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు బహుమతులను అందించారు. 71వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చొల్లంగి సిబిఐటిలో జరిగిన వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాలల వారీగా, క్లాసుల వారీగా సుమారు 100 మందికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరింగ అటవీ క్షేత్రాధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ B2 అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఈడీసీల సభ్యులు మరియు సిబిఈటి సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నామంటే వారికి మంచి రీచ్ ఉంది, వాళ్ళలో అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ కేవలం డిపార్ట్మెంట్ ఒకటి దాంతోనే సాధ్యపడదు, అది ప్రజల్లో ఒక మంచి అవగాహన రావాలి, అది స్టూడెంట్స్తోనే సాధ్యం. సో వారిని ఈ కార్యక్రమాల్లోకి పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తున్నాము. రీసెంట్గా ఒక స్పాటెడ్ డీర్, చుక్కల దిప్పు కూడా ఇంజ్యూర్ అయితే మనం దానికి ట్రీట్మెంట్ చేసి నేచురల్ ఫారెస్ట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అవగాహన కల్పించాము. అంటే ఏమైనా వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తే ఇమీడియట్గా అటవీ శాఖకి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో పాము కాట్లు కానీ, లేకపోతే కోతుల అటాక్స్ కానీ ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో దాని మీద కూడా ఇవాళ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా పాములు ఇళ్ళ పరిసర ప్రాంతాల్లో కానీ, జనావాసాల్లో కానీ వస్తే వాటిని చంపకూడదు. వాటిని మాకు సమాచారం అందిస్తే రెస్క్యూ సిబ్బందిని పంపించి వాటిని రెస్క్యూ చేసి నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్లోకి రిలీజ్ చేస్తాం. అలాగే కోతులు కూడా చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాటికి ఫీడింగ్ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే వాటికి ఆహారం అందిస్తున్నారో, అది ప్రాసెస్ ఫుడ్ అందిస్తున్నారో, వాటికి అలవాటు పడి జనావాసాల్లోనే ఉంటాక ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో వన్స్ అది అలవాటు పడిన తర్వాత వాటికి తగినంత ఆహారం దొరకకపోతే మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో అలాగా వైల్డ్ లైఫ్కి మనము ఈ ఫీడ్ అన్నది అందించకూడదు, అది కూడా అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. దాని మీద కూడా అవగాహన కల్పించాము. మనము దీనికి వైల్డ్ లైఫ్కి ఏమైనా చర్యలు చేపట్టాలంటే ముఖ్యంగా వాటికి కావాల్సిన ఆవాసాలని మనం ప్రొటెక్ట్ చేయాలి. అలాగే పెద్ద ఎత్తున కోతుల విషయానికి వస్తే పెద్ద ఎత్తున పండ్ల చెట్లని మనం పెంచాలి. ఈ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అలాగే స్నేక్స్ బైట్స్ నుంచి మనం ఎక్కువ తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా ఎలుకలు రాకుండా ఉంటాయి. ఎలుకలు రాకుండా ఉంటే స్నేక్స్ కూడా అవాయిడ్ చేస్తాయి. సో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలో చేపడతాము. సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి వారు రిటైర్మెంట్ సమయానికి అటల్ పెన్షన్ యోజన పథకం ఆసరాగా నిలుస్తుందని ఎస్ఎల్బీసీ ఏజిఎం శ్రీనివాస్
పిఎఫ్ఆర్డీఏ సీజీఎం పరమేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద జయ స్పందన ఫంక్షన్ హాల్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్ అధ్యక్షత వహించగా పిఎఫ్ఆర్డీఏ సీజీఎం పరమేష్ కుమార్ ముఖ్య అతిథిగాను, ఎస్ఎల్బీసీ ఏజీఎం శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, డిఐసీజీఎం గణపతి, డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, మెప్మా పీడీ ప్రియంవద, నాబార్డ్ ఏజీఎం సోమినాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం బీజీఆర్ నాయుడు, ఎస్బీఐ ఆర్ఎం కృష్ణ, ఏపీజీబీ ఆర్ఎం శ్రీనివాసరావులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ఎస్ఎల్బీసీ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి అటల్ పెన్షన్ యోజన పథకం వారి రిటైర్మెంట్ జీవితానికి ఆసరాగా నిలుస్తుందన్నారు. పిఎఫ్ఆర్డీఏ సీజీఎం పరమేష్ కుమార్ మాట్లాడుతూ చిన్న మొత్తంలో సేవింగ్స్ వారి భవిష్యత్తుకు నిధిగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఎక్కువ మంది ఈ పథకాన్ని వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. అనంతరం అతిథులను సాల్వాలు కప్పి జ్ఞాపకాలు, పుష్పగుచ్చాలు బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, బిజినెస్ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంచి విషయాలు డిస్కస్ చేస్తారు. మీరు వినడమే కాదు, దయచేసి మీ బ్యాంకుల్లో కానీ, మీరు బీసీస్ అయితే మీ యొక్క కస్టమర్లతో కానీ, లేకపోతే మీరు కానీ బ్యాంకులో పనిచేస్తే తోటి బ్యాంక్ కస్టమర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ ఫోరంలో మీకు అవకాశం ఉంటే ఈ స్కీమ్ యొక్క సదుద్దేశం అందరికీ తెలియవచ్చండి. ఈ స్కీమ్ చాలా మంచిది. చాలామంది అనుకుంటారు ఏదైనా గవర్నమెంట్ పెన్షన్ ఉండొచ్చు వాస్తవం, కానీ ఇది మీ డబ్బులతో మీరు గ్యారంటీగా మీకు కల్పించుకునే భద్రత. ఈ భద్రత మీ జీవితాంతం ఉంటుంది. సో కాబట్టి ఇది మీరు చేసుకునే చిన్న ప్రయత్నం ఎవరి మీద ఆధారపడకుండా ఏదైనా పై నుంచి గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ వస్తున్నాయంటే అది మీకు ఎడిషనల్గా క్వశ్చన్ అంటే, ఎందుకంటే ఈ అమౌంట్ కొంచెం దానికి 2 నెలలకు చదివినట్టుగా కొంచెం అమౌంట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేది ఆడవచ్చు. కానీ వాస్తవంగా మీరు కొంచెం పొదుపు చేసుకుని ఆ అమౌంట్ కానీ మీరు కట్టుకుంటే 60 ఏళ్ల తర్వాత మీరు ఉన్నంత కాలం మీకు నెల ఎంత అమౌంట్ వచ్చినప్పుడు అది ఆ టైంలో ఆర్థిక భద్రతకి దారితీస్తుందండి. సో అది మంచి ఉద్దేశం. సో ఆ ఉద్దేశాన్ని మీరందరూ ఎంతమందికి మ్యాక్సిమం తెలియజేయగలుగుతారో అంతమందికి తెలియజేసి దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు అక్రాస్ ద ఇండియా చాలా మంచి రెస్పాన్సిబిలిటీ. So as you know, whenever we are going pan-India basis as a PFRDA, we keep on conducting outreach program pan-India basis. And today we are at Kakinada. Tomorrow we are going to Vijayawada to organize same outreach program where all the senior bank officials will be present. Whenever we go, 2-3 things which are coming to our mind, which I thought I should share with you all. When we talk about pension amount, that is 1,000, 2,000, 3,000, 4,000 or 5,000. You all know that is the maximum pension which can be extended through Atal Pension Yojana. But you may be come across about various questions after 20 years, 30 years, the value of 1,000 or 5,000 may not be sufficient to meet the needs. Am I right? Are you getting such type of questions? Ki 5,000 ka after 20 years, 30 years, what will happen? But when I say this is a one side of a coin, because when we see about amount, we always focus on the amount of 4,000, 5,000 or 1,000. But there is another side of this coin, which I think we should inform subscribers who are getting enrolled under Atal Pension Yojana. That is, అనార్గనైజ్ సెక్టర్ లేదంటే నార్మల్ పీపుల్ ఎవరికైతే పెన్షన్ స్కీమ్ రాదో వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ స్కీమ్ రావడానికి వాళ్ళు రకరకాల 5 స్లాబ్స్ పెట్టారు. 1,000 రూపీస్, 2,000, 3,000, 4,000, 5,000 స్లాబ్స్ లాగా. దీనికి ఎలిజిబిలిటీ ఏమిటంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. 18 సంవత్సరాలు జాయిన్ అయితే వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల వాళ్ళ వయసు బట్టి మనకి అమౌంట్ కట్ అవుతుంది. అక్కడి నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత 5,000 పెన్షన్ పెట్టుకుంటే ప్రతి నెల ఆ పర్సన్కి 5,000 వస్తుంది. ఆ తర్వాత అతనికి ఏదైనా జరిగితే వాళ్ళ నామినీకి 5,000 వస్తుంది. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత పిల్లలకి 8.5 లక్షల వరకు వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఇది అనార్గనైజ్ సెక్టరు ప్లస్ నాన్ పెన్షన్ హోల్డర్స్కి చాలా ఉపయోగకరమైన స్కీమ్. అందరూ కూడా అటల్ పెన్షన్ యోజన అనేది ఎన్రోల్ చేసుకోవాలని కోరుతున్నాం. చిన్నపిల్లలకు దగ్గు మందు వాడకంపై ప్రజలు అపోహపడవద్దని, డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడొచ్చని జనసేన పార్టీ పిఠాపురం నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పేర్కొన్నారు. చిన్నపిల్లల దగ్గు మందు వాడకంపై వస్తున్న వదంతులపై పిఠాపురంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. యూజువల్గా కాఫ్ సిరప్ వస్తే 2 రకాల కాఫ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డ్రై కాఫ్,
రెండోది ప్రొడక్టివ్ కాఫ్. డ్రై కాఫ్ అంటే చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, పొడి దగ్గు వస్తూ ఉందని అంటారు కదా, అదనమాట. దానికైతే మనం దగ్గుకు సప్రెస్ చేసి మెడిసిన్ వాడాలి. రెండవది ప్రొడక్టివ్ కాఫ్. ఇది ఏంటంటే బ్రాంకో డైలేటరు, మ్యూకోలైటిక్ లాంటి సిరప్స్ వాడాల్సి వస్తుందండి. అయితే ఏ కాఫ్కి ఏ మెడిసిన్ వాడాలన్నది చాలా వరకు పీడియాట్రిషియన్ సంప్రదించి తీసుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు. పిల్లలు ఒకరు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా చాలా డెలికేట్గా ఉంటారు. బాడీ అన్నది అంత తొందరగా ఏదైనా చేంజ్ వస్తే తొందరగా తీసుకోలేదన్నమాట. కాబట్టి పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి మీరు తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే నేను డాక్టరే, కానీ మా పిల్లోడికి ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తూ లేదా ఆయన చూపించో నేను మెడిసిన్ వాడతాను. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేయడం మంచిది. కాకపోతే ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అది చాలా కష్టం కదా, అపాయింట్మెంట్ దొరకదు, 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది పీడియాట్రిషియన్స్ కానీ మేము చెప్తూ ఉంటాం, అమ్మ ఓ పని చేయండి, మీకేమన్నా రొంప దగ్గు వచ్చినప్పుడు ఇనీషియల్గా ఈ మెడిసిన్ వాడండి, ఒకవేళ కఫం వస్తే ఈ మెడిసిన్ వాడండి అని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ మనకి పారాసిటమాల్, జ్వరం వస్తే పారాసిటమాల్ వాడండి, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. కాబట్టి త్రూ ఫోన్ ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి అది వాడాలో లేదో తీసుకోండి. ఏదైనా సరే 3 రోజులు దాటితే దాన్ని మొదలు పెట్టొద్దు. దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి వాళ్ళ సలహాల మీద మీరు వైద్యం చేసుకుంటే మంచిది. దీనివల్ల మన పిల్లలు సేఫ్గా ఉంటారు, మనం కూడా మానసికంగా చాలా సేఫ్గా ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ పెట్టుకోండి. ఒకటేంటంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆ కోల్డ్రిఫ్ అనే కాఫ్ సిరప్లో బేసికల్గా కాఫ్లో సిరప్లో ఉండే కంటెంట్స్ వల్ల ఇబ్బంది అవ్వలేదు, అంటే ఏదైతే మెడిసిన్ వల్ల ఇబ్బంది కాదు, అది కొంచెం కంటామినేట్ అయింది. డిఈజీ డైఎథిలిన్ గ్లైకాల్ అనే కంటామినేషన్ వల్ల అక్కడ ప్రాబ్లం జరిగింది. కాబట్టి ప్రతి కాఫ్ సిరప్ విష పదార్థం కాదు. కాబట్టి మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ వైద్యుల సలహా ద్వారానే ముందుకెళ్తే మంచిది. అది మీకు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిదని నా ఉద్దేశం. మాధవరపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా 45 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మాధవరపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించే అయ్యప్ప స్వాములకు భిక్ష పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాధవరపు తాతాజీ అధ్యక్షత వహించగా టీడీపీ స్టేట్ సెక్రటరీ డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని భిక్ష పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వాములు ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఈ 45 రోజులు కూడా అన్నదానాన్ని తాతాజీ గారు, ఇక్కడ కమిటీ పెద్దలు అందరూ కలిసి చేయటం అన్నది గురుస్వామి గారితో సహా ఇది 12వ సంవత్సరం అంటే చాలా గొప్పగా చేస్తున్నట్టుగా లెక్క అని చెప్పి సందర్భంగా అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు స్వాములు కూడా అన్నప్రసాదాన్ని తీసుకుని కాశీ అన్నపూర్ణేశ్వరి ఈ 45 రోజులు ఏ లోటు లేకుండా దిగ్విజయంగా జరిపించి మళ్ళీ కొండకెళ్ళి తీసుకొచ్చే వరకు కూడా స్వామి కాపాడిన తర్వాత ఇది ఒక దైవ కార్యక్రమం కాదు, యుద్ధ ప్రాతిపదికలోనే అంతమంది వస్తే అంతమందికి కూడా అయ్యప్పలందరికీ కూడా ఇక్కడ తర్వాత నామస్వాములు కూడా వచ్చిన వాళ్ళకి కూడా అన్నప్రసాదాన్ని లోటు లేకుండా చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎలా ప్రారంభిస్తూ ఉన్నారు. సామల్కుట మండలం వీకరాయపురంలో గొల్లపల్లి బుల్లి సత్యరాజు మెమోరియల్ ఉచిత చర్మ వ్యాధుల క్లినిక్ పేదల వైద్యులు ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ పంతం అచ్యుతరామారావు లాంఛనంగా ప్రారంభించారు. విలువలతో సాగిన పంతం అచ్యుతరామారావు వైద్య వృత్తి వైద్య లోకానికే ఆదర్శం. పంతం చిన్న తమ్మిరాజు లక్ష్మీ దంపతులకు సామర్లకోట మండలం వీకెరాయపురం గ్రామంలో ఆయన జన్మించారు. విశాఖపట్నంలో వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు. 1968లో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యునిగా తన వైద్య వృత్తిని ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో ప్రభుత్వాసుపత్రి వైద్యుడిగా గుంటూరు నుండి బదిలీ అయి వచ్చారు. మంచి హస్తవాసి గల వైద్యునిగా పేరు సంపాదించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చర్మ ముఖ వ్యాధుల విభాగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూనే పేదలకు ఉచిత వైద్య సౌకర్యం అందించాలని ఈయన అభీష్టం మేరకు 1988 మార్చి 20వ తేదీన రాజమహేంద్రవరంలో శ్రీ వెంకటేశ్వర ఫ్రీ స్కిన్ క్లినిక్ నెలకొల్పారు. అప్పటి నుంచి నిరంతరాయంగా ప్రతి ఆదివారం పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. కొంతమంది రోగులకు ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. వయసు పైబడుతున్న ఆశయం చెక్కు చెదరలేదు. పేదలకు మరింత చేరువ కావాలని, సేవలింకా విస్తరించాలని సంకల్పించారు. జన్మభూమి వీకెరాయపురం గ్రామం చుట్టుపక్కల ప్రజానికానికి తనకు తెలిసిన చర్మ వ్యాధుల వైద్యాన్ని ఉచితంగా అందించాలని సంకల్పించారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని తాతగారైన గొల్లపల్లి బుల్లి సత్యరాజు గారి పేరు మీద గొల్లపల్లి బుల్లి సత్యరాజు మెమోరియల్ ఉచిత చర్మ వ్యాధుల క్లినిక్ ప్రారంభించారు.
ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ విచ్చేశారు. ప్రతి నెల మొదటి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చర్మ వ్యాధుల వైద్యాన్ని ఉచితంగా అందిస్తారు. ఈ కార్యక్రమంలో వికరాయపురం గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల శరణుఘోషతో బి కొత్తూరు గ్రామం మారుమోగింది. అయ్యప్ప మాలధారులు, గ్రామస్తులు కలిసి అయ్యప్ప స్వామి వారికి అత్యంత వైభవంగా చేపట్టిన లక్ష బిల్వార్చన, దీపోత్సవం కార్యక్రమాలు చూపరులకు భక్తి తన్మయత్వం కలిగించాయి. పిఠాపురం మండలం బి కొత్తూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో గ్రామస్తుల సహకారంతో గ్రామంలోని 5,000 మందికి పైగా అయ్యప్ప మాలధారులు అయ్యప్ప స్వామి వారికి లక్ష బిల్వార్చన, లక్ష దీపోత్సవం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం, విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామి శరణమయ్యప్ప అనే శరణఘోష చేస్తూ స్వామివారికి లక్ష బిల్వార్చన, దీపోత్సవం జరిపారు. మొత్తం గ్రామంలో ఉన్న వారంతా ఈ కార్యక్రమాలు చూసి తరించి భక్తి పారవస్యం పొందారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం గ్రామస్తులు, బి కొత్తూరు వాస్తవ్యులు, మాలధారణేశ్వర భక్తులందరూ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దండపాని గురుస్వామి గారి కుమారుడు దండపాని వేలు గురుస్వామి గారి ఆధ్వర్యంలో వడిసిలేరు స్వామి గారు బ్రహ్మలో రాంబాబు స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం అఖండ విజయంగా మా గ్రామంలో పెట్టుకోవడం చేస్తారని, మరి గ్రామంలో గ్రామ ప్రజల సహాయ సహకారములతో, మాలధారణేసిన భక్తుల సహకారములతో 2-3 వేల స్వాములు చేత మా ఈ గ్రామంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అయ్యా స్వాములందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గ్రామ ప్రజల సహాయ సహకారములతో, మాలధారణ చేసిన భక్తుల ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం చేయడం. ఒక చిటికడ కుంకం వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి మహాదేవ శ్రీ చందనం సమర్పయామి. అలంకరణ ఓం కపిలాయ నమః, ఓం గజగంధికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి సమర్పయామి. మరొక మారు దీపాన్ని గణపతికి చూపించండి. శ్రీ మహాగణాధిపతి న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం. తపాలా బిళ్లల సేకరణ మంచి అలవాటుగా మార్చుకోవాలి. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పిలుపు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం. ప్రజలకు కరపత్రాలను అందించి అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వనమాడి. పర్యాటకంగా బీచ్ పార్క్ అభివృద్ధికి చర్యలు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. జీఎస్టీ ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి చేరేలా ట్రేడర్స్ కృషి చేయాలి. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సూచన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.